ఒక నది గురించి వర్ణించవచ్చు, ఒక చెరువు గురించి వర్ణించవచ్చు, ఒక డ్యామ్లో ఉండే వాటర్ కెపాసిటీని చెప్పచ్చు. ఒక మహాసముద్రాన్ని వర్ణించాలంటే మాత్రం అతనికి పెద్ద నావికుడై ఉండాలి, పెద్ద గజయితగాడై ఉండాలి. ఆ ఎత్తు లోతు అన్నిటికీ సంబంధించి జీవితం మీద విలువ తెలిసిన వాడై ఉండాలి. ఇన్ని తెలిసిన వాడు ఎవడు, ఎందుకు ఇది మాట్లాడుతున్నాడు అనుకుంటే నిజంగా నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఒక మహా వ్యక్తి, ఒక మహా అద్భుతం. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం తలుచుకుంటూనే ఉండాలి, అది శాశ్వతం. అలాంటి వ్యక్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మాటకు ప్రాణం పెట్టి తన జీవితం మొత్తాన్ని పాట కోసం గదుల్లో కూర్చొని రాత్రులు సూర్యుడు ఎప్పుడు వస్తే అప్పుడు పడుకునే ఒక చిన్న పిల్లోడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అలాంటి వ్యక్తి గురించి రాయాలంటే ఇట్లాంటి వ్యక్తే కావాలి. ఆయనే ఆకిళ్ళ రాఘవేంద్ర గారు. నమస్తే ఆకిళ్ళ గారు. నమస్తే. నమస్తే. కానీ ముందుగా సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పిన లైన్స్ చాలా బాగున్నాయి. ఆయన నిజంగా మహాసముద్రం సార్. ఆయన్ని నాకంటే దగ్గర నుంచి మనందరం కూడా దాదాపుగా ఇంట్లో పిల్లల్లానే చూసుకునేవాడు ఆయన. అంతే 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 అంతే. అంటే ఒకసారి ఆయనలో పడాలి. ఆయనకి వీళ్ళేదో ఒక పదార్థంలో కరెక్ట్గా విషయం ఉన్న పదార్థం అని తెలిస్తే ఆయన. అందునే నా బుక్లో ఒక లైన్ రాశారు, ఆయనకి దగ్గర అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ దగ్గర అయిన తర్వాత చాలా సమయమే గడుపుతాం. అవును, తెలీదు. ఇంకా ఆటోమేటిక్గా బాబాయిలు అయిపోతారు, పిల్లలు అయిపోతాము, ఎగ్జాక్ట్లీ స్నేహితుడు అయిపోతాడు. రొమాంటిక్ విషయాలు చెప్పేటప్పుడు అద్భుతమైన స్నేహితుడు అవుతాడు ఆయన. అంతే సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే అంతే. ముందుగా పాట షికారుకి వచ్చింది. దీని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను ఆకిళ్ళ రాఘవేంద్ర గారితో మాట్లాడతాను. రైట్ సార్. నాకు ఇక్కడ 2 అదృష్టాలు. ఒక జ్ఞానం అనే దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కొలమానం ఇలాంటి అనే ఎదురు చూస్తే నాకు తెలిసిన ఈ జనరేషన్లో నాకు ఫ్రెండ్స్లో నిజంగా అత్యంత జ్ఞాన సంపార్జన ఉంది మీకే, నాకు తెలిసి. ఆ తర్వాత అంటే నేను ఎవరిని ఇక్కడ వేరే తక్కువ కాదు సార్, నాకు తెలిసినంత దానిలో. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడటానికి ఒక వ్యక్తి కూడా కావాలి, 2 మీరే. అందుకని పాట షికారుకి వచ్చింది. షికారు అంటే వేట కదా సార్? అంతే. ఎవరు వేటకు వచ్చారు, ఈ పాటకి వేటకి ఏం సంబంధం అనేది ఫస్ట్గా మాట్లాడి, ఈ వేట ఎలా స్టార్ట్ అయింది, పాట షికారుకి వచ్చిందనే వేట ఆకిళ్ళ గారి మదిలో ఎందుకు పడింది, ఎలా స్టార్ట్ అయింది. అదృష్టం ఏంటంటే ఈ ఫోటో తీసింది నేనే. ప్రౌడ్. నేను ఇట్లాంటి ఫోటోలు భగవంతుడి దయ వల్ల తీయగలి నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పుకోవడానికి నేను ప్రతిరోజు చచ్చిపోయిన దాకా నేను ఫోటోగ్రాఫర్ లాగానే హ్యాపీగా ఫీల్ అవుతాను. సూపర్ సూపర్ సూపర్. తర్వాత స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా షికార్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో అది ఉర్దూ లేదా పర్షియన్ అరబిక్ పదం కాబట్టి తెలుగులోకి వచ్చింది. అప్పుడు షికారి అనే ఇప్పుడు హిందీ అంటే వేట అని అర్థం కాబట్టి తెలుగులోకి వేట అని అర్థం కూడా ఉంది. రెండో అర్థం ఏంటంటే షికార్ అనేది ఎక్కడ వాడతామంటే చాలా క్యాజువల్గా చేసే పనికి వాడతాం. ఇక్కడ నాన్ సీరియస్గా క్యాజువల్గా పని పాట లేకుండా అనేదాన్ని వాడతాం. సరదాగా షికారు వెళ్దాం పదరా. ఎగ్జాక్ట్లీ. ఒక పనిని ఒక వ్యక్తి అలసిపోకుండా చేసినప్పుడు షికారు అంటాం. సింపుల్ చెప్పాలంటే సీతారామ శాస్త్రి గారు పాట రాస్తుంటే చూస్తున్న మనం ఆయన అలసిపోతాడు అనుకుంటాం. అవును. మాస్టర్ గారు క్లాసులో నిలబడి నేను పాటలు చెప్తుంటే చాలామంది మీరు ఎక్కువసేపు నిలబడ్డారు సార్ కూర్చోండి అంట. లేదా ఏదైనా ఉపన్యాసం ఇచ్చినప్పుడు గొంతు చించుకుని మనం మాట్లాడుతుంటే చూస్తే అలసిపోయారని అవతల వాళ్ళకి అనిపిస్తుంది, కానీ మనకు కాదు, మనకు ఆనందం మిగులుతుంది. సీతారామ శాస్త్రి గారు కూడా అంతే. అందుకని ఆయనకి పాట అంటే షికారుకి వెళ్ళినంత ఆనందం. అలాగే ఆయనకి పాట అంటే వేటాడడం అంత ఇష్టం. కాబట్టి పాటకి ఒక ఆనందాన్ని, ఒక అంతరార్థం లేదా ప్రయోజనాన్ని రెండింటిని కలిపాడు ఆయన. అందుని యాక్చువల్గా ఈ టైటిల్ ఇచ్చింది కూడా గోవిందరావు చక్రధర్ అని ఒక జర్నలిస్ట్. చక్రధర్ గారు చెప్పారా? నేను ఈ బుక్ రాస్తున్నప్పుడు ఆయనకి స్క్రిప్ట్ పంపించి ఆయన ఒకసారి చదివినప్పుడు ఏం టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు ఒక 20-30 టైటిల్స్ అనుకుంటే ఆయన చెప్పారు.
పాట షికారుకు వచ్చిందని బాగుంటుందయ్యా అని అన్నప్పుడు నాకు ఎన్ని అన్నా మళ్ళీ అక్కడ హాంటింగ్ అయ్యి చివరికి అది పెట్టాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మొదటగా ప్రేమలో ఎప్పుడు పడ్డారు? నేను యాక్చువల్గా 2001 ఆ ప్రాంతంలో అరౌండ్ ఇందులో కూడా బుక్ రాశారు. అయినో సరే, నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా నాకు జిజ్ఞాసగా నాకు తెలిసిందే, కానీ నిజంగా నా ప్రేక్షకులకు తెలియాలి. అవును, ఎగ్జాక్ట్ ఆ పాయింట్. 2001 ఆ ప్రాంతంలో యాక్చువల్గా నేను ఒక webprapancham.com ఒక వెబ్సైట్కి పనిచేస్తున్నప్పుడు ఉగాదికి ప్రత్యేకంగా సీతారామ శాస్త్రి గారు ఇంటర్వ్యూ వేస్తే బాగుంటుందని ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీస్ నుంచి అప్లై నో రిప్లై మన ఎన్నిసార్లు ఫోన్ చేసిన అలా 1 month పాటు ఇంకా ఒక స్టేజ్లో నా వల్ల కాదు అని చెప్పి నేను వేరే స్టోరీస్ రెడీ పెట్టుకుని స్పెషల్ ఇష్యూ ఆఫ్ ఉగాది చేస్తున్నప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సార్ ఇలా గ్రీన్ పార్క్ హోటల్లో ఉన్నారు అమీర్పేటలో, వెళ్ళి కలవండి, పలానా టైం, పలానా రూమ్, పలానా డేట్. దట్ వాజ్ ద ఫస్ట్. సో ఆ ఎగ్జైట్మెంట్ కలిసాము మొదటి రోజున, అబ్బా అనే ఆనందం అవన్నీ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 15 రోజులకి ఆయన నుంచి కాల్ వచ్చింది నాకు. ఏమయ్య రాఘవ, నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదా, చాలా బాగుంది, నాకు వేరే ఫోన్ కాల్స్ వచ్చినాయి, చాలా బాగా చేసావు అని, ఒకసారి రా అంటే అక్కడి నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. సో 2001 ఆ ప్రాంతం అంటే ఇవాళ సర్టిఫికేట్ 23 సంవత్సరాల కిందట. సో మొదటిసారి కలిసినప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్, మొదటిసారి కలిసినప్పుడు ఒక పెద్ద ఆయన కలిసాము, ఎన్నాళ్ళ నుంచో ఆయన చూడాలని ఎదురు చూపులు. పైగా ఇంకోటి అంటే నేను 2001 ఆ ప్రాంతం ఇది అంటున్నానంటే అరౌండ్ 1997 ఆ ప్రాంతం నుంచి ఆయన కలవాలనే ఒకట 96 ఆ ప్రాంతం. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ శశికాంత్, మల్లిక్ అని 2 ఉండేవారు మా క్లాస్మేట్స్. వాళ్ళిద్దరూ కూడా మద్రాసులో CA చార్ట్ అకౌంట్ చదివేవాళ్ళు. వాళ్ళకి అటు ఇటుగా ఒక 2 నెలలకు ఒకసారి 1 month ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తుండేవారు, సీతారామ శాస్త్రి ఇంటికి వెళ్తుండేవారు చెన్నైలో. అవి నాకు లెటర్స్ ద్వారానో ఫోన్ ద్వారా చెప్తుంటే మనం ఇక్కడ మామూలుగా ఉండేది కాదు, ఏందిరా పోయి మనం అలా ఉండేది. మా సిస్టర్ ఒక ఆవిడ వాళ్ళ చుట్టాల్లో ఒక ఆయనకి భార్య. సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా అన్నయ్య అని చెప్తుండేది. సో నేను అందుకని ఏమంటానంటే, శివ జీవితంలో నువ్వు ఏదైనా బలంగా కోరుకుంటే అయి తీరుతుంది. ఆకాశాన్ని బద్దలు కొట్టి దేవుడు వెండి పళ్ళెంలో బంగారు కిరీటాన్ని తీసుకొచ్చి నేను ఎత్తిమీద పెట్టి తీరతాడు. కోరుకున్నావా లేదా అన్నది పాయింట్. సో అందుకు నేను కోరుకున్నాను కాబట్టి 2001లో ఆయనంతటా ఆయనే పిలిచి, ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తు, వాళ్ళ అసిస్టెంట్కి ఏం చెప్పారంటే, ఇకపై ఈ రాఘవ ఎప్పుడు ఇంట్లోకి వచ్చినా, ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా, ఓకే నేను అపాయింట్మెంట్ లేదు అంటే నేను చెప్తా, నువ్వు కాదు అన్నారు. సో అలా అప్పటి నుంచి పరిచయము, మన జీవితంలో కింద పడిపోయినప్పుడు ఆయన మనల్ని ఇన్స్పైర్ చేసిన తీరు, ఆయన మనల్ని ఒక మౌల్డ్ చేసిన తీరు, లైఫ్ని చూసే విధానంలో ఆయన అవుట్లుక్ ఇస్తారు. ఇక్కడ ఆకిళ్ళ రాఘవేంద్ర గారు ఒక యాక్సిడెంట్లో పడిపోయి మళ్ళీ ఎలా గెలిచాడు? నేను యాక్చువల్గా నా కాలు విరిగి మంచం మీద ఉన్నప్పుడు సీతారామ శాస్త్రి గారు, దానికి సంబంధించి ఒక నిమిషం దాని గురించి కొంచెం బ్రీఫ్గా, ఒక చిన్న వెబ్ మ్యాగజైన్లో, అప్పుడు వెబ్ మ్యాగజైన్ అంటే చాలా చిన్న విషయమే, మాకు మేము పెద్ద ప్రైమ్ మీడియా జర్నలిస్టులతో పోల్చుకుంటే ఇప్పుడు దాని వాల్యూ తెలుసు. 2001లో అంటే అదేదో వెబ్ మీడియా అంట అనుకునే ఒక పరిస్థితి తప్ప, అలాంటి దానిలో కూడా కష్టపడి పనిచేసి ఏదో జీవితం మీద ఒక ఆశ పర్ఫెక్ట్గా ఉందిలే అనుకున్న టైంలో సడన్గా యాక్సిడెంట్ అయిపోతే ఒక మధ్యతరగతి వాడు ఆ పరిస్థితి, నేను అడుగుతుంది, మీరు పడింది అన్ని ప్రపంచంలో నిజంగా చాలామంది జరుగుతాయి, పడటం వేరు, పడి లేకపోవటం వేరు, దాని గురించి అడుగుతున్నాను. నేను 2002 మే 27 రాత్రి 8 గంటలకి ప్రమాదానికి గురయ్యి నేను ఆ కాలు విరిగి మంచం మీద పడ్డ తర్వాత నా ఇన్నేళ్ళ, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, నా 50 ఏళ్ల జీవితంలో గోల్డెన్ పీరియడ్, బంగారం లాంటి డేస్ చెప్పండి అంటే నేను మంచం మీద ఉన్న ఆ 6 నెలల్లో నా జీవితంలో మధురమైన సంఘటన, అత్యద్భుతమైన సంఘటన ఒకటి చెప్పండి అంటే నా కాలు విరగడం. ఎందుకంటే అప్పటికి నాకు 27 ఏళ్ళు, కాస్త అటు ఇటుగా. కరెక్ట్. మామూలుగా
రామాయణంలో ఒక చిన్న లైన్ ఉంటుంది, అదేంటంటే కష్టాలు మనిషికి తొందరగా వస్తే మంచిది అని ఉంటుంది. అవును. ఎందుకంటే 67 దాటిన తర్వాత కష్టాలు వచ్చి అందరూ సుఖపడి, అప్పుడు కష్టాలు వస్తే చాలా తట్టుకోవడం కష్టం. అదే నీ కనుక 30 ఏళ్ల లోపే అన్ని కష్టాలు వచ్చేసాయనుకో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా జీవిత సారం అర్థమైపోతుంది, పోరాటం ఎలాగో తెలుస్తుంది, యుద్ధం ఎలా చెయ్యాలో నువ్వు సన్నద్ధమైపోతావు. అందుకే నాకు ఆ ఏజ్లో జరిగింది. అప్పటికి నాకు తెలిసినంత వరకు లైఫ్ పట్ల నాకున్న అవగాహన వేరు. ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాశాను, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, 12 మార్కులు ఐఏఎస్ పోయింది. ఈనాడు ఈటీవీలో పనిచేశాను, అక్కడ మానేసి webprapancham.comలో జాయిన్ అయ్యాను, అది కూడా మానేసి ఏదో కోచింగ్ సెంటర్ అంటాను. ఆ మధ్యలో మళ్ళీ సినిమా ఫీల్డ్లో కృష్ణవంశీ గారి దగ్గర, దాసనారాయణ గారి దగ్గర పనిచేశాను. ఇట్లాంటి ఒకనొక వింత విచిత్రమైన పరిస్థితుల్లో హాయిగా ఉందన్నప్పుడు ఎప్పుడైతే మనం హాస్పిటలైజ్ అయ్యామో ఆ 6 నెలలు నేను మంచం మీద ఉండడం వల్ల నన్ను నేను తెలుసుకోగలిగాను. జనాలకి కరోనా వచ్చినాక చాలా ప్రపంచంలో మార్పులు వచ్చినాయి. భలే గుర్తు చేశారు మీరు, భలే. అసలు కరోనా ఎలాగైతే నిజం అంటే మీకు 6 నెలలు కరోనా 6 నెలలు ఇంట్లోనే, అంటే 2 నెలలు ఇంకంత ప్రపంచంతో సంబంధం లేకుండా నిన్ను నువ్వు ఒక మునిలాగా నువ్వేంటి అని నీకు నువ్వు తెలుసుకోవడానికి ఒక అవకాశం అది. నిజంగా సార్ అది నిజంగా చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా జరిగి ఒక ఘోరాన్ని మనం మంచి అనుకోకూడదు, కానీ మారిన వాళ్ళని దాన్ని తీసుకునే విధానంలో ఖచ్చితంగా ఏ విషయానికైనా 2 పార్ట్లు ఉంటాయి కదా. లైఫ్ని చూసే విధానం మాత్రం మారుతుంది. కరెక్టే సార్, నో డౌట్. సో నాకు కూడా అంతే. అప్పుడు 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను కాబట్టి నేను అప్పుడు ఒక నవల రాశాను, జననీ జన్మభూమి ఇష్టా అనే పేరుతోటి 2 పుస్తకాలు రాశాను. మీరు సామాన్యులు కారు, సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని. కనీసం ఒక 15 మందికి నేను అప్పుడు ఐఏఎస్ కోచింగ్ ఇచ్చాను మంచం మీద ఉండి. అది కాకుండా నేను భగవద్గీతకి వ్యాఖ్యానం రాసుకున్నాను. కనీసం ఒక 20 మంచి పుస్తకాలు చదివాను. మంచం మీద ఉన్నానన్న మాటే తప్ప ఇవన్నీ చేశా. అంటే మంచం అనేది ఫలానా చోటుండి పని చేయడానికి ఉపయోగపడింది, ఉపయోగపడింది. ఇంకా చెప్పాలంటే మంచి పని అయింది, అంతే అంతే. ఈ టైంలో మీరు చాలా వెల్ ఆఫ్ సార్, చాలా గ్రేట్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? లేదు, వెరీ మిడిల్ క్లాస్. అలాంటి అసలు మీ ఊరు ప్రయాణం గురించి చెప్పండి నాకు. నేను పుట్టింది రాజమండ్రి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో. పెరిగిందంతా అమలాపురము, మురమళ్ళ, కొమరగిరి అనే ఊర్లు. మా నాన్నగారు మా తాతగారు వాళ్ళందరూ ఉన్నది మురమళ్ళ అని ఊరు. ఆ మురమళ్ళ పక్కన కొమరగిరి అనే ఊర్లో మా నాన్నగారు ఇల్లు కట్టుకున్నారు అప్పట్లో, 1980s ఆ ప్రాంతంలో. సో అందుకని నేను అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో చదివాను. అదంతా జరిగిందంతా దాదాపుగా ఒక 1974 అని పుట్టాను కాబట్టి 84 నుంచి 94 మధ్యలో అనుకోవచ్చు. ఒక 10 years పాటు నేను మురమళ్ళ, కొమరగిరి, అమలాపురం అనే 3 ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాడిని. పచ్చని గోదావరి మధ్యలో హాయిగా తిరిగిన వాళ్ళు అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, వర్షం పడితే అలా అంటే మనకి మట్టి అంతా బాడీ అంటాము అక్కడ, అదంతా కాళ్ళకి తగులుతూ వెళుతున్న విధానం కానీ, శ్రావణ శుక్రవారం పూట అందరూ ఆ ముత్తైదువులు, కన్నె పిల్లలు, చక్కటి చిన్న చిన్న ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా కాళ్ళకి పసుపులు రాసుకుని అలా వాళ్ళు నడిచి వెళ్తుంటే ఆ సుమధురమైన ఘట్టాలు కానీ వండర్ఫుల్ అసలు. అంటే 1984 ఆ ప్రాంతం అంటే అర్థం ఏంటంటే సరిగ్గా భారతదేశం కానీ తెలుగు నేల కానీ కల్చరల్ ట్రాన్సిషన్ జరుగుతున్న రోజులు పీరియడ్. ఎగ్జాక్ట్లీ. నేను ఈ పాట షికారుకు వచ్చిందనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బయోగ్రఫీలో ఈ 1985 ఆ ప్రాంతపు జీవిత అంతటిని సమాజాన్ని విస్తారంగా రాయడానికి కారణం నా అనుభవాలే. ఎగ్జాక్ట్. నేను అడిగానంటే పర్టికులర్గా మీరు ఆ బుక్లో చదివితే ఆయన ఊరు అనకాపల్లిని కానీ, ఆ పక్కన ఆయనకు వచ్చిన పోస్టులు కానీ, నాకు ఇంకా అద్భుతమైన విషయం తెలిసింది, కొత్త విషయం తెలిసింది ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కంటే వాళ్ళ తండ్రి గారు యోగి గారు, ఆయన ఒక హోమియో డాక్టరు, 14 భాషలు తెలిసినవాడు. అరే ఇంతమంది 5 పిల్లలు, ఎంత తెలిసినా ఏం చేసినా అప్పటికే స్వతంత్రం వచ్చి ఒక 25 ఏళ్ళే అవటంతో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, పరిపూర్ణమైన డబ్బు కానీ, అందులోనూ బ్రాహ్మణ కుటుంబం అంటే కొంచెం మిడిల్ క్లాస్ అనే ఒక ఫీలింగ్ కానీ, ఎన్ని చూడటానికి ఓసీలు కానీ పేదరికం ప్లస్ డబ్బులు లేకపోవడం కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే
ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, అన్ని దాదాపు 20-25 మంది ఇంట్లో ఉంటారు, ఒకళ్ళే సంపాదన, స్త్రీలందరూ ఇళ్లలోనే ఉంటారు, కేవలం పురుషులు మాత్రం సంపాదించాలి. అందులో కూడా మళ్ళీ ఎవరైతే ఇంటికి జ్యేష్ఠుడు అంటాం అంటే పెద్దవాడు వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు. ఇవన్నీ ఉన్న అట్మాస్ఫియర్స్ అవి. అందుకనే ఆయన కూడా ఎవరైతే యోగి గారి పెద్ద కుమారుడు సిరివెన్నెల సీతారాం ఆయన అసలు నిజంగా సార్ ఆ పుస్తకం అలా పట్టుకున్నాను, అసలు 2 నిద్రలేని రాత్రులతోని ఎంతో కొంత అరే ఒక కొంతమంది మనుషుల గురించి తెలిసిన ఫీలింగ్, వాళ్ళ పరిచయాలు, సిరివెన్నెల సీతారాం సార్ ఎలా తిరిగాడు, ఉద్యోగం అసలు ఆయనకి ఇష్టం లేని ఉద్యోగం, ప్రశాంతంగా ఆయనకి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఉందిలే అనుకునే టైపు, అంత తెలివిగలవాడు, మెడిసిన్లో 21వ ర్యాంక్ వచ్చిన సంగతి, ఇవన్నీ కూడా ఆయన మెడిసిన్లో జాయిన్ అయ్యి మానేసి మళ్ళీ ఏదో చిన్న టెలికామ్ జాబ్లో అవటం నిజంగా చాలా బాగుంది సార్. అంటే ఒక వ్యక్తి తాలూకు అతని గురించి లేనప్పుడు మనం గొప్పగా మాట్లాడుతున్నామంటే అతను ఎంతో గొప్పవాడండి. ఎగ్జాక్ట్ బతికున్నప్పుడు కన్నా లేనప్పుడు ఆ వ్యక్తి తాలూకు మనకి ప్రభావాలు ఇంకా ఉన్నాయి అంటే ఆ జన్మ సాఫల్యమైనట్లు. అంతే కదా. అలాగే ఆయన రాసిన పాటలు, నేను అందులో నెంబర్ నాకు అసలు అలా నెంబర్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాల్లో ఆయన 700, 800, 1000 పాటల్లోపే రాయటం అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆయన దగ్గర శిష్యులు ప్రశిష్యులుగా చేసిన వాళ్ళే 5-6 వేల పాటలు 10,000 పాటల దాకా వెళ్ళిపోయారు. సీతారాం శాస్త్రి గారు 1986 సిరివెన్నెల మొదలుకొని లాస్ట్లో అంటే శ్యామ్ సింగ్ రాయ్ పాట వరకు నాకు తెలిసి ఆయన 2016 పాటలు దాటి రాశారు సినిమాలకి. ఆయన 2016 పాటలు రాస్తే నా లెక్క ప్రకారం అవి 1,00,000 పాటలతో సమానం. ఎగ్జాక్ట్లీ దేనికంటే ఒక్కొక్క దానికి 50 వెర్షన్లు, 60 వెర్షన్లు, 70 వెర్షన్లు, దర్శకుడి అనుభూతి ప్రకారం, ఈయన సొంత అనుభూతి ప్రకారం మళ్ళీ అందరినీ ఓకే చెప్పించుకోవటం. ఆయన అద్భుతాలు చేయటం అనేది చాలా చిన్న విషయంగా భావించేవాడు. అవును కానీ ఆయన చిన్న సరళమైన పదాలు చెప్పడానికి చాలా కంగారు పడేవారంట. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన చిన్నప్పుడు 8వ తరగతి 7వ తరగతి ఆ టైం నుంచే సంస్కృతంలో శబ్దమంజరి, ధాతుమంజరి ఇలాంటి కొన్ని ఉన్నాయి, అమరకోశం అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇలా ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు తెలియకుండా ఒక సంస్కృత గాఢ సంక్లిష్ట సమాస భూయిష్టమైన రచనకి కారణమవుతాయి. చాలా అంటే ప్రాగ్దిశవీణ్య పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన అని రాయడం అనేది అలవాటైపోతుంది. అంతకన్నా మామూలుగా సింప్లిఫై రాయడమే కష్టమైపోతుంది. సో అందుకని సీతారాం శాస్త్రి గారు కొంచెం లోతుగా చూస్తే ఆయన చాలా సంక్లిష్టమైన పదజాలాన్ని వాడడానికి ఎక్కువ అలవాటు పడ్డ కవి. అందుకనే మీకు త్రినేత్రుడు సినిమాలో తల్లివే తీరని అనే తమిని అనే పదం వాడతారు అక్కడ. అసలు తమిళ అనే పదం ఉందో తెలియదు మనకి చాలా మందికి. అది ఏదో పాటలు పాడుతున్నప్పుడు ఎవరు అనుకోకుండా తమిని అనే పదం అక్కడ ఎందుకు వాడతారు అంటే కోరిక, కుతూహలం అని అర్థం వస్తుంది. కానీ కమర్షియల్ సినిమాలో తమిని అనేది నిజంగా అది పెద్ద ప్రయోగం కదా. ఆయన అప్పట్లో ఒప్పించుకోవటం, చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఆయన్ని ఫస్ట్ నుంచి కూడా ఒక మర్యాదపూర్వకంగా చూడటం. ఇక్కడ చిరంజీవి గారి గురించి ఒక విషయం చెప్పాలి. సీతారాం శాస్త్రి గారు 1980-86 ప్రాంతంలో సిరివెన్నెల అనే సినిమాకి పాటలు రాయడం కోసం అనకాపల్లి నుంచి, వైజాగ్ నుంచి చెన్నై వచ్చినప్పుడు సరే వస్తారు, రాసేశారు విశ్వనాథ్ గారికి, మళ్ళీ వెళ్ళి టెలికామ్ జాబు, ఇలా జర్నీ జరుగుతున్నప్పుడు వేట అనే సినిమాకి పాట రాయడం కోసం అప్పటికే సీతారాం శాస్త్రి గారి సిరివెన్నెల సినిమా రిలీజ్ కాలేదు. 1986 మే 20న రిలీజ్ అయింది సినిమా. ఆయన పుట్టినరోజు నాడే. కానీ అప్పటికన్నా ముందు వేట సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ లేకపోతే కనుక షూటింగ్ జరుగుతున్న టైంలో ఈయనకి కోదండరామరెడ్డి గారు పిలిచి ఇలాగ పాట రాయాలి అన్నప్పుడు ఆ పాట రాశారు, ఓ లేడీ కోనా అనే పాట. అది కూడా పాపం సీతారాం శాస్త్రి గారు ఆ సంస్కృత పదభూయిష్టంగా రాస్తున్నప్పుడు ఎప్పటికీ అది యాక్సెప్ట్ కానప్పుడు చక్రవర్తి గారు అని మ్యూజిక్ డైరెక్టర్ గారు కొంచెం ఇలా రాస్తే బాగుండని చెప్పి చిన్న గైడ్ చేసి మొత్తం రాశారు. ఆ పాట విన్న తర్వాతట చిరంజీవి గారు
ఆయన వెతుక్కుంటూ, అంటే ఎవరిని, సీతారామ శాస్త్రి గారిని వెతుక్కుంటూ సంయుక్త మూవీస్ వాడుతుంది. ఎక్కడున్నారని వెతికితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో పాట రాసుకుంటూ ఉంటారా, అయిపోయిన తర్వాత ఇంకొక అలా 2 రోజుల పాటు. అప్పటికి 86 అంటే ఖైదీ లాంటి అత్యంత బ్లాక్ బస్టర్ చిరంజీవి చాలా మెగాస్టార్గా రూపాంతరం చెందుతున్న రోజులు, సుప్రీం హీరో అలాంటి వ్యక్తి వెళ్ళి కొత్త రచయిత, అప్పటికే సిరివెనని సినిమా రిలీజ్ కానీ అవుతున్నా ఏదో కొద్దిగా అయినా ఈ కవి ఎక్కడున్నాడా అని వెతకడం అనేది ఖచ్చితంగా చిరంజీవి గారి యొక్క సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా అండి, ఆయన నిజంగా ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఎవరినైనా ఎంత గౌరవిస్తా సార్. ఊరికే పద్మవిభూషణ్ రావు సార్, ఊరికే మెగాస్టార్లు అవరు సార్. ఇది పదే చెప్తున్నాను కానీ ఖచ్చితంగా అది నిజం. అందుకనే వాళ్ళు మెగాస్టార్లు అయ్యారు. నేను ఇంకోటి ఏమంటానంటే, తెలుగు నేలలో బయోగ్రఫీలు రావాల్సిన వాళ్ళల్లో ఖచ్చితంగా చిరంజీవి గారు ఉన్నారు. ఎండమూరి వీరేంద్ర గారు రాస్తున్నారు. ఆయన మొన్న ఒకటి చెప్పారు నాకు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మనందరూ ఇలా కూర్చుని ఎప్పుడైతే ఒక చిరంజీవి గారిదో, లేదు ఒక శోభన్ బాబు గారిదో, లేదు ఒక సిరివెన్నెల గారిదో అంటున్నప్పుడు కొంతమందికైనా ఓకే మేము కాదంటలేదండి, వీళ్ళు గొప్పవాడు కాదంటలేదు, కానీ పెద్ద దేశభక్తులైతే కాదు కదా, ఏదో తన యొక్క జీవితంలో ఏదో 4 సినిమాలు చేశారు, 10 సినిమాలు చేశారు, మెగాస్టార్ అయ్యారు, పోనీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని అంటారు చాలామంది. కానీ చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టడానికి చందమామను చూపిస్తుంది. చందమామను చూపించకపోతే అన్నం తినడం. అట్లా కవిగా రచయితగా మనం ఎంచుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో, నేను శోభన్ బాబు గారి జీవిత చరిత్ర అనే పుస్తకం రాసిన తరువాత నాకు తెలిసినంత వరకు కనీసం ఒక 200-300 మంది కుటుంబాలైతే ఖచ్చితంగా ఆర్థికంగా బాగుపడ్డాయి. అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సేవ్ చేయాలి. చాలా మంది డబ్బు దేవుంది లేదా ఇంకోటి అంటారు, కానీ ఎప్పుడూ కూడా సూత్రాలు కానీ, సూక్తులు కానీ, నీతివాక్యాలు కానీ పతివ్రత శిరోమణి అనే దానిలో లాకే ఉంటుంది. అంతే మనందరము త్రిపురనేని గోపీచంద్ అనే ఆయన తెలుగులో అసమర్థన జీవన నవల రాశారు, చదివి ఉంటారు కదా. అందులో ఒక చోట ఒక లెటర్ రాస్తాడు వాళ్ళ మావయ్య సీతారామరావుకి. రాస్తూ అందులో చెప్తాడు, ఒరే ఒక సినిమా థియేటర్ దగ్గర టికెట్లు కావడం కోసం కొంతమంది లైన్లో నిలబడి ఉంటారు. ఆ లైన్లో ఒకడేమో చొక్కా లాగేస్తుంటాడు, ఇంకోటి కళ్ళజోడు లాగేస్తుంటాడు, ఇంకోటేమో జుట్టు లాగేస్తూ ఉంటాడు, ఇంకోటి ఏదో చేసేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఇవన్నీ చేసిన తర్వాత చివరికి టికెట్ తెచ్చుకుంటాడు. వాడికి చివరికి వచ్చేసరికి బహుశా దెబ్బలు కూడా తగులుతాయేమో, కానీ టికెట్ కోసం వాడు అలా చేస్తూ ఉంటాడు. కానీ బయట నుంచి చూసేవాడు ఏమంటాడంటే, ఇంత అవసరమా, ఇక్కడ కూడా ఇంత అవసరమా, ఇంత చేయాలా, ఇంత కష్టపడాలా అని కామెంట్ చేస్తాడరా. ఎవడైతే నదిలోకి దూకి ఈత కొట్టడం చేత కాదో, చేతకాని వాడవుతాడో వాడు మాత్రమే చేతకాని వాక్యాలు, సూత్రాలు, సూక్తి వాక్యాలు చెబుతాడు. యుద్ధంలోకి వెళ్ళలేక, అందులోకి దిగలేక, పోరాడలేక బయట నుంచి చెప్పేవాడు వీడి తప్ప మరొకటి కాదు అని. ఒక ముఖ్యమంత్రి గారి గురించి లేదా ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుకుంటాం కదా, వాళ్ళకేంటండి అంటాం కదా. యాక్చువల్గా నాకు ఈ మధ్యన అంటే వీళ్ళ పేరు వాళ్ళ పేరు అంటే ఆ ముఖ్యమంత్రి గారి పేరు చెప్పిన ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి, కానీ ఒక ముఖ్యమంత్రి మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి కూర్చుని మొత్తం ఆ రోజు వచ్చిన మొత్తం అంతకుముందు వచ్చిన న్యూస్ పేపర్లు లేదా రిపోర్ట్లు చూసుకుని ఎవరెవరైతే చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళతో మాట్లాడి, అంటే ఆ రెండులోపు అంటే ప్రపంచమంతా లేచే లోపు వీళ్ళు మొత్తం అంతా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, రాజకీయాలు చూసుకోవాలి, కుటుంబాలు చూసుకోవాలి, వ్యక్తిగతమైన ఆరోగ్యాలు చూసుకోవాలి, వ్యక్తిగతమైన అభిలాషలు తెలుసుకోవాలి. దాంతోపాటు సమాజంలో ఒకడు తిట్టేవాడు ఉంటాడు, తిట్టించుకునేవాడు ఉంటాడు, కొట్టేవాడు ఉంటాడు, కొట్టించుకునేవాడు ఉంటాడు, విమర్శించేవాడు ఉంటాడు, బుజ్జగించాల్సింది కొంతమంది దగ్గర, బతిమాలాల్సింది కొంతమంది దగ్గర, బులిపించాల్సింది కొంతమంది, మురిపించాల్సింది కొంతమంది. ఒకడు ఎందుకు కలుగుతాడో తెలియదు, ఎందుకు దగ్గరికి వస్తాడో తెలియదు. ఎన్ని లోపల బడబాగ్నులున్నా, దావానలా ఉన్నా, ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉండాలి. ఇదిరా భయ్ సీఎం అంటే. ఇది యాక్చువల్లీ కరెక్ట్. అది ఎందుకంటే నాకు తెలుసు, మీరు చెప్పే సీఎం నాకు తెలుసు,
నేను కూడా చెప్పిన పేరు తెలుసు మీకు. నాకు తెలుసు. దేనికంటే పాపం ఎంత కష్టపడతాడో ఆయన. అదే బడ్జెట్స్ వచ్చినప్పుడైతే చిన్నపిల్లలకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నిజంగా అంటే వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్నారో లేదో కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ ఒక మాట పడకుండా ఉండటం కోసం వాళ్ళు పడే తపనైతే ఏదైతే ఉందో విమర్శించడం ఏముంది సార్. సార్ విమర్శ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఆకేళ్ల రాఘవేంద్ర గారిని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారా సార్? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకుంటారు అంటే మామూలుగా లైటర్ వీళ్ళు చెప్పాలి అంటే ఎవరినైనా ఉదాహరణకి మీరైనా నేనైనా విమర్శించబట్టడానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి ఆడి కాలైనా ఉండాలి, మనం కాల్చైనా ఉండాలి. అంతే. ఏదో ఒక సందర్భం ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో మనం కాల్చుంటాం. దాన్ని కొంచెం పాలిష్డ్గా చెప్పాలి అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఈగోని మనం హర్ట్ చేసి ఉంటాం. ఎప్పుడో ఒక సందర్భంలో, ఏదో సందర్భంలో, తెలుసో తెలియకో, కావాలనో అనుకోకుండాను. ఎదుటి వ్యక్తి యొక్క నాకు సీతారాం శాస్త్రి గారు చాలా బలంగా ఒకసారి చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో నువ్వు శత్రువులను తగ్గించుకోవాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ఈగోని హర్ట్ చేయగలం. కానీ ఈగోని హర్ట్ చేయకుండా మనం ఉండలేము. ఈగోని హర్ట్ చేయకుండా ఎందుకు ఉండలేము అంటే మన జీవితంలో మనం ప్రయాణిస్తున్న సందర్భాల్లో ఏదో ఒక కోణంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరితోటి మన గొడవ అయితే వస్తుంది. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అయితే వస్తుంది, మనస్పర్ధ అయితే వస్తుంది. అట్లీస్ట్ చాలా సింపుల్. మా ఫ్రెండ్ ఇలాగే ఒకసారి చెప్పినప్పుడు చెప్పాడు యాక్చువల్గా, అరే నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఏదో గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తున్నాను రా. మా ఫ్రెండ్ చెప్పాడు యాక్చువల్గా, ఆడ అమెరికా నుంచి వచ్చాడు, మా ఊరు వెళ్తున్నాడు. నేను ఏదో పేపరో పుస్తకం చదువుతున్నాను రా, ఇది కూడా ఎవడో కూర్చున్నారు ఒక ఆయన. సరే ఫస్ట్ క్లాస్ చేసే ఆయన ఏదో క్వశ్చన్ అడిగాడు, బాబు నువ్వు ఏం చేస్తావు ఏంటనేది. ఇది మన అమెరికాలో సాఫ్ట్వేర్ సార్ అన్నాడు ఆయన. అన్నా నేను ఒక మన అరగంటకు 10 నిమిషాల తర్వాత ఇంకోటి క్వశ్చన్, ఇలా 5-6 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత ఆయన ఏంటంటే మీ సాఫ్ట్వేర్ వాళ్ళు గొప్ప ఉందండి, అయినా మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, మీరేమో అమెరికాలో ఉంటారు, ఇది న్యాయమా అంటూ అనడం మొదలు పెట్టాడు రా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే ఇప్పుడు నా జీవితం ఏదో నాది, నువ్వెలా కామెంట్ చేస్తావు అంటే ఇప్పుడు అకారణంగా ఆయన ఈగోని ఆయన హర్ట్ చేసుకోక తప్పదు. అంతేగా జీవితంలో పక్కోళ్ళ ఈగోని ఏదో ఒక టైంలో మనం హర్ట్ చేసి తీరతాం, తెలుసో తెలియకో. అందుకని ఎనిమీస్ ఉంటారు, ఎనిమీస్ ఉండి తీరతారు. ఇవాళ మార్నింగ్ పూరి జగన్నాథ్ ఒక మ్యూజిక్ వింటున్నాను నేను, అందులో బలి చెప్పాడు, నీ ఎనిమీ కనుక నీకన్నా బలహీనుడైతే అండ్ ఇగ్నోర్ చేయి, అండ్ నవ్వి వదిలే, నీకన్నా వీక్ గాడాడు వీళ్ళతో ఒక హగ్గిచ్చి వదిలే. అదే నీకన్నా బలవంతుడైతే ఆయన జాగ్రత్తగా చూడు, ఆడు నువ్వు ఎదగడానికి ఉపయోగపడతావు. అందుకని కామెంట్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటారు, ఉండి తీరుతారు. పూరి జగన్నాథ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకి నేను నిజంగా అది ఏళ్ళు కావాలంటే ఏళ్ళు, కాలు కావాలంటే కాలు ఇచ్చే అంత శిష్యుడిని. ఆయన అంటే నాకు అంత అభిమానం. వాళ్ళ అబ్బాయి ఆకాష్ హీరో, ఆ అబ్బాయి కాలేజీకి వెళ్ళకపోవడానికి ఆకేళ్ల రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి కారణం అనేది నాకు తెలుసు. ఒక 9 నెలల పాటు మీ శిక్షణలో మీ పక్కనే తిరుగుతా, మిమ్మల్ని చూస్తా తిరిగిన ఆ హీరోకి ఏం నేర్పారు? ఆ పూరి జగన్నాథ్కి మీకు మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి? యాక్చువల్గా నేను ఒక బుక్ రాశాను, చెరగని ముద్రలు అని. 40 ఏళ్ల లోపు చనిపోయిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్పవారి కథలవి. ఓకే. ఝాన్సీ లక్ష్మీబాయి 24 ఏళ్ళకి, భగత్ సింగ్ 25 ఏళ్ళకి, చంద్రశేఖర్ ఆజాద్ 30 ఏళ్ళకి, జాన్ కీట్స్ 25 ఏళ్ళకి, పిబి షెల్లీ 30 ఏళ్ళకి, ఆదిశంకరాచార్య 32 ఏళ్ళకి, స్వామి వివేకానంద 39 ఏళ్ళకి, ఇలా ప్రపంచంలోనూ భారతదేశంలోనూ తెలుగు నేలలోనూ పుట్టి 40 ఏళ్ల లోపు చనిపోయిన ప్రతిభావంతుల కథలను అప్పట్లో నేను సాక్షి అనే మన న్యూస్ పేపర్లో పరిమి ఇందిర అనే ఆవిడ సూచన మేరకు రాశాను. రాలిన మొగ్గలు అనే పేరుతో వాడన్నింటినీ పుస్తకంగా వేస్తే చెరగని ముద్రలు అన్న. అది కొంచెం అందంగా ప్రింట్ చేశాను, నేను క్వాలిటీ ప్రింట్ చేశాను. అది పూరి జగన్నాథ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆయన అది చదివి అప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేశాను, ఒకసారి రండి సార్ ఆఫీస్కి, లేదా కలిసాం. అప్పుడు ఆయన ఏంటి వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రీజన్ నన్ను ఎందుకు రమ్మన్నారు అంటే,
మా వాడు మొన్ననే 10th అయింది, అంటే పూరి ఆకాష్. ఈ ఆకాష్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వను, నేను సినిమాల్లోకి వెళ్తాను, ఇది మా వాడు. నేనే ఉన్నానంటే రే ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా అయిన తర్వాత కాస్త వెళ్ది కానీ అనేది. ఈ మావిడు అంటే ఇళ్లల్లో ట్రెడిషనల్గా అయితే ఎడ్యుకేషన్ ఇంకా ప్రాధాన్యత కాబట్టి మావిడిదే యాక్చువల్గా. ఇంకా నేనైతే పూరి జగన్నాథే చెప్పాడు సార్, అదేంటంటే నేను మొత్తం సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నా డిగ్రీ సర్టిఫికేట్ అన్ని చింపేశానని చెప్పాడు. నాకేం ఎడ్యుకేషన్ పట్ల ఇదేం లేదు సార్, ఎడ్యుకేషన్ పట్ల ఇదేం లేదంటే సర్టిఫికెట్ పట్ల ఇదేం లేదు, అది అర్థమైంది, జ్ఞానం కాదు అది. అందుకని ఒక స్టూడెంట్గా వీడు కాలేజీకి వెళ్ళాలా లేకపోతే ఒక హీరోను లేకపోతే చిన్న చిన్న నా వైపు రావాలా అనే కన్ఫ్యూజన్లో మా ఆవిడ నేను వీడు కొడేసుకుంటున్నామండి. మీ పుస్తకం చదివిన ఎక్కడో మీరు నాకు కనెక్ట్ అవుతారనిపించింది అనేటప్పుడు నేనేం చెప్పానంటే ఆ అబ్బాయితోటి ముందు మాట్లాడిన తర్వాత చెబుతానండి. అక్కడి నుంచి ఆఫీస్ నుంచే పూరి ఇంటికి వెళ్ళడం, లావణ్యను అలాగే అంటే నేను అప్పటి నుంచి అన్నయ్య అంటుంది ఆవిడ, ఇప్పుడు నేను చెల్లయ్య అంటాను. లావణ్య ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. సో రేపు మీటింగ్ పెట్టుకుందాం అన్నాను. ఎక్కడ ఇప్పుడు ఎప్పుడైనా మీకు పూరి ఆకాష్ కలిస్తే అడగండి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ అన్నప్పుడు జూబ్లీ హిల్స్ చట్నీస్లో కలిసాం. చట్నీస్లో కలిసిన తర్వాత కారు ఎవరి కారాలు ఎక్కేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, సరే మీకు అడ్డం మీ వేషం మీ ఏజ్ చూసేసరికి మీరు నా క్లాసులు పీకుతారేమో అనుకున్నాను సార్, మీరు ఫస్ట్ మీటింగే చట్నీస్ అనేసరికి మాత్రం నాకు ఆనందం వేసింది. అంటే మీకు ఈ కల్చర్కి అంటే నాకు దగ్గరలోనే ఉన్నారు మీరు. అప్పుడు చెప్పాను, బాబు ఒక సినిమా హీరో అవ్వాలంటే ఏం కావాలి? కామన్ సెన్స్ కావాలి, కరెక్ట్, జడ్జిమెంట్ ఆఫ్ ద స్టోరీ కావాలి, జడ్జిమెంట్ ఆఫ్ ద పీపుల్ కావాలి, జడ్జిమెంట్ ఆఫ్ ద రిసోర్సెస్ కావాలి. ఇంతే. నీ ఇవి డిగ్రీలోనో లేకపోతే బీటెక్లోనో దొరకవు, జీవితంలో దొరుకుతాయి, పుస్తకాల్లో దొరుకుతాయి, మనుషుల్లో దొరుకుతాయి, అనుభవాల్లో దొరుకుతాయి. వీటిని నేను ఒక 1 year పాటు 9 months పాటు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని. అప్పటి నుంచి అతనికి కొద్దిగా జాగ్రఫీ, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది, కొద్దిగా ఎకనామిక్స్, కొద్దిగా ఇవన్నీ చెబుతూ మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా కూర్చున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ విధమైన మనసులో అనుకుంటున్నారు. ఇంగ్లీష్లో బిహేవ్ అనే బుక్ ఉంటుంది. బిహేవ్ అనే బుక్ కనుక క్లియర్గా చదివితే మనిషిని చూసిన వెంటనే అతని మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పచ్చు. దానికోసం మనం అంజనాలు వేయక్కర్లేదు. మనిషిని చూసి మనకి అది ఈసారి ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేయొచ్చు మన ఇద్దరం. అంటే మనిషిని చూసిన తర్వాత అతని మనసులో ఏమనుకుంటున్నాడు అనేది. అట్లా ఇలాంటివన్నీ అంటే ఒక స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక వ్యక్తిని అలాగా, అప్పుడు టూ ఎర్లీ ఏజ్ ఫ్రాంక్గా చెప్పాలంటే. కాబట్టి మరీ సినిమాటిక్గా కాకుండా నాన్ ఫిల్మీగానే ఎక్కువ అతనికి ట్రైన్ చేయడం జరిగింది. కరెక్ట్. కానీ నాకు అన్నిటికంటే నాకు నచ్చిన పాయింట్ మీకంటే కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్న పూరి గారి మీద గౌరవం పెరిగింది నాకు. అవును. ఎందుకో చెప్పనా, కొడుకు ఏం కావాలో ఇప్పుడు వాళ్ళు మారం చేసేటప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాడికి వాడు అడుగుతున్నది తప్పు, వాడు అడుగుతున్న తప్పు అని చెప్పకుండా ఆ తప్పుని చెప్పడానికి ఒక మాస్టర్ని తీసుకొచ్చాడు కదా. అది నాకు చాలా నచ్చింది. అవును. యాక్చువల్లీ ఎక్కువ విషయం చెప్పాలి, అది తప్పు కదా. యాక్చువల్గా అతను అడిగింది రైట్. మేబీ నేను ఈ దేశంలో ఇంటర్మీడియట్ తర్వాత మీరు అన్న తప్పు అనేది ఇంటర్మీడియట్ వరకు అయితే అప్పటికి నిజంగా తప్పే, కొంచెం ఇంటర్మీడియట్ కూడా అయితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ నా పాయింట్, నా తప్పు అన్నది అదే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే రియలైజ్ అయ్యాను. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీలు ఇది కరెక్ట్ ఈ దేశంలో ఉండకూడదని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఒక బీటెక్ కుర్రవాడు బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ఎవరో ఒకరు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే అతను తన కాళ్ళ మీద నిలబడడానికి ఆత్మస్థైర్యాన్ని, జ్ఞానాన్ని, అనుభవాన్ని ఈ డిగ్రీ ఇవ్వలేదని తాత్పర్యం. అంతేగా. ఎగ్జాక్ట్లీ. అందుకని ఈ దేశంలో మనిషిగా బతకడానికి తాలూకు నాలెడ్జ్ని ఇవ్వనప్పుడు యూనివర్సిటీ వేస్ట్. మనిషిగా బతకాలి. అది ఇక్కడ నాది ఒక ప్రశ్న. ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు కూడా తన పుస్తకంలో అయితే ఒక తప్పు రాశారా అనిపించింది నాకు. అంటే ఎక్కడంటే పాఠశేఖర్ వచ్చిందనా ఇక్కడే మన అదే అందులోనే అంటే ఈ ఒక్క దానిలో అంటే తప్పు మీన్స్ నా స్లాంగ్ నాది గుంటూరు అవటం వల్ల కొన్ని వర్డ్స్ చాలా చిన్నగా చెప్పడం కూడా రాదేమో, తప్పు అంటానేమో. అది దాన్ని ఎలా అనాలో తెలియదు నాకు.
సర్టిఫికెట్ లేని జ్ఞానం అవును ఎంతున్నా ఏం ఉపయోగం, అవును సర్టిఫికెట్కి ఉండే వాల్యూనే కదా అనేది మీ పుస్తకంలో ఉంది. అవును ఒక దగ్గర అవును అవునా? అవును అది సందర్భం దేనికి రాశారు, ఈ సందర్భానికి దాన్ని ఎలా ఉపయోగించవచ్చు అనేది. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్గా నా పుస్తకంలో తప్పులు ఎంచి చెప్పిన వాళ్ళంటే నాకు ఇష్టం. అంటే సార్ నాకు గురుగారు నా ఉద్దేశం అంటే పొగడ్డము దాని సంబంధం ఓకే. ఎందుకంటే నాకు ఎవరైనా విమర్శిస్తే దాన్ని ఎప్పుడూ ఇవాల్టి వరకు కూడా నెగిటివ్గా తీసుకున్నాను. విమర్శకు సంబంధించి రెండు ఆలోచిస్తాం. ఒకటి సీతారామ శాస్త్రి గారి యొక్క లైన్ నుంచి తీసుకుంటాం. నిన్ననే అబ్బూర్ రవి రచయిత దర్శకుడు అనుకుంటా ఆయన కలిసా. ఆయన చెప్పాడు ఒకసారి, ఆయన నిన్న చెప్తాను సీతారామ శాస్త్రి గారు ఆయన అనుబంధాన్ని చెబుతూ, సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఈ అబ్బూర్ రవి చాలా అబ్బూర్ రవి మీకు ఐడియా ఉన్నారు కదా, అయ్యో చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్, మంచి రచయిత, అద్భుతం. ఆయన ఏదో ఒకసారి ఎవరో విమర్శిస్తే చాలా బాధపడిపోతూ 3 రోజులు అన్నం కూడా మానేసినంతగా పనిచేసి సీతారామ శాస్త్రి గారితో అన్న మాట ఏంటంటే ఈ డైలాగ్ చూడండి, బాబాయ్ నా అవడికి విమర్శించేంత స్థాయి కూడా లేదు, విమర్శించేంత స్థాయి కూడా లేని వాడు నన్ను విమర్శిస్తున్నాడు, బాధపడుతున్నాను అన్నమాట. అప్పుడు నేను నీ యొక్క దాంట్లోనే నువ్వు యొక్క క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అంటే స్థాయి లేని వాడు విమర్శించినప్పుడు విమర్శను తీసుకుంటావేట్రా, స్థాయి లేదు నువ్వే అంటున్నావు కదా. అందులో నేను ఎప్పుడు కూడా స్థాయి లేని వాళ్ళు విమర్శిస్తేనేమో విమర్శ తీసుకోను నేను, అసలు బాధపడను కూడా. ఇప్పుడు మా స్థాయి ఏంటి చెప్పండి. ఇప్పుడు అదే మీలాంటి వాళ్ళు, నేను ఒక పుస్తకం ఇచ్చాను, పుస్తకం ఇచ్చిన వెంటనే మీరు టక్కమని 2 రోజులు చదివారు. మీరు ఇలాంటి పుస్తకాలు చాలా చదివారు. మీ ఆఫీస్కి నేను వచ్చాను, మీ ఆఫీస్లో కనీసం 100 పుస్తకాలు ఉన్నాయి. ఆ 100 పుస్తకాలు కూడా బుచ్చిబాబు కథలు లాంటివి ఉన్నాయి, వంశీ గారు రచించిన పసలపూడి కథలు లాంటివి ఉన్నాయి, పులకం గారు ఇంకొకరు రాసిన పుస్తకాలు ఉన్నాయి, సినిమా పుస్తకాలు ఉన్నాయి, సాహిత్య పుస్తకాలు ఉన్నాయి. ఒక జర్నలిస్టు, ఫోటోగ్రాఫరు, వాటెవర్ యు నేమ్ ఇట్, ఒక వ్యక్తి మన కాలపు ఒక కుర్రాడు లేదా ఒక అంటే సమకాలీకుల దగ్గర అనుకున్నాను కాబట్టి ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని ఇచ్చిన వెంటనే రాత్రికి రాత్రి చదవడం. నాకు రాత్రికి రాత్రి ఏకబిగిన చదివామని చాలామంది చెప్పారు. ఫస్ట్ చెప్పింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇలా పుస్తకం ఇచ్చిన మరుక్షణం నాకు తెలిసి ఆయన నాకు మెసేజ్ కూడా పెట్టారు, రాత్రి 7:30కి సరదాగా ఒక అరగంట చదివి పడుకుందాం అనుకున్నానయ్యా, అలాంటిది రాత్రి అంతా చదివాను. ఆ తర్వాత మళ్ళీ చెప్పింది రెండో వ్యక్తి మీరే. ఆ తర్వాత ఒక 200 మంది చెప్పున్నారు. స్వేర్ మీరు నిజంగా నాకు పుస్తకం ఇచ్చింది రాత్రి 1 గంటకి. ఎగ్జాక్ట్లీ. నేను జస్ట్ ఇంట్రో చదివిదాం అనుకుని 53 పేజీలు చదివిన దాకా ఎప్పుడు పడుకున్నానో తెలియనంతగా పడుకొని మళ్ళీ లేచి ఆ పుస్తకాన్ని పట్టుకొని నాకు ఎంత కష్టమైన పనున్నా, ఎందుకంటే ఆ పుస్తకం తాలూకు గాఢత నాకు నచ్చింది. పాట షికారుకు వచ్చింది కాబట్టి పాట. అయితే ఏంటి మీ విమర్శ, అందుకని మీరు చేసిన పాయింట్అవుట్ చేసిన విమర్శన నేను ఎంత పాజిటివ్గా తీసుకుంటా అని చెప్పడం కోసం. స్థాయి అంటే తక్కువ ఎక్కువలు కాదు, నేను నిజంగా కూడా నాకు స్థాయి లేదు, నిజంగా కూడా చెప్తాను. బహుశా మనం ఎంత డీవియేట్ అవుతామో తెలియదు కానీ ఎంతైనా కానీ మళ్ళీ నేను ఒకసారి మా ఇంట్లో అందరూ అన్నం తిన్నాం. అంటే మా అమ్మగారు, మా నాన్నగారు, మా అన్నయ్యలు అందరం కలిసి సంక్రాంతి కలిసినప్పుడు మామూలుగా అన్నం వడ్డిస్తారు కదా. వడ్డించినప్పుడు మా వదిన ఒక మాట అన్నారు, ఎలా ఉందో చెప్పండి. కొంచెం ఏదో స్పెషల్గా ట్రై చేశారు పాప, పులిహార లాంటిది ఏదో కొంచెం అందంగా తయారు చేశారు. మామిడికాయ పులిహార చేశారు, సంథింగ్ నాకు ఐటెం గుర్తులేదు కానీ. చేస్తుంటే మా నాన్నగారు కానీ మా పెద్దన్నయ్య కానీ మా రెండో అన్నయ్య కానీ బాగుందనో బాగుండదని చెప్తున్నారు కదా. నేను ఏం చెప్పకుండా తినేస్తున్నాను నేను. అప్పుడు మా అమ్మగారు అన్నారు, మా వదిన కూడా అంది యాక్చువల్గా, రఘు నన్ను ఇంట్లో రఘు అంటారు, రఘు ఇప్పుడు కష్టపడి మేము వండాం కదా, వండింది బాగుందో బాగుందో చెప్పాలి కదా. నేను 2 మాట్లాడినాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకటేంటంటే నేను మళ్ళీ వేయించుకున్నాను కాబట్టి బాగున్నట్టు లెక్క ఒకటి. 2 బాగుందని నేను చెప్పేశాను, బాగుండలేదని విమర్శించడానికి నాకు హక్కు లేదు. ఎందుకంటే నాకు వంట వండడం చేత కాదు. మా 2 అన్నయ్యకి వచ్చాను. మా 2 అన్నయ్య ముందు తాలింపు వేసిన తర్వాత టమోటా వేయాలి, టమోటా వేసిన ఈ నోస్ వాడికి హక్కు ఉంది, నాకు లేదు. అంటే నేనేమంటానంటే హక్కు అనేది ఇక్కడ నాకు తెలియదు. ఫోటోగ్రఫీ ఉదాహరణకి నీ ఫోటోగ్రఫీ నేను కామెంట్ చేయలేను, కానీ పుస్తకాలు చదివిన వ్యక్తిగా, పాఠకుడిగా మీకు అభిరుచి అంటూ కొంత ఉంటుంది కాబట్టి డిగ్రీలు లేని పాండిత్యము వన్నెకు రాని పాడుకాలాన పుట్టి అని చెప్పి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రప్రశస్తి అనే కావ్యంలో వాడిన మాటది. ఓకే, అందులోది డిగ్రీలు లేని పాండిత్యము వన్నెకు రాని పాడుకాలాన పుట్టి అని అది తీసుకొచ్చి
సీతారామ శాస్త్రి గారు తండ్రి గారు యోగి గారు యోగి. 14 భాషలు వచ్చి అనేక పుస్తకాలు చదివి హోమియోపతి నేర్చుకుని అయినా కూడా కలకత్తాకి వెళ్ళి డిగ్రీ సంపాదించుకొని అయినా కూడా ఆయనకి నెలకి ఇంత అని స్థిరమైన జీతం వచ్చే జీవితం ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఏ కాలేజీ వాడు ఆయనకి జాబ్ ఇవ్వనప్పుడు డిగ్రీలు లేని పాండిత్యం వన్యకురా అనే దాన్ని గుర్తొచ్చి ఇక్కడ రాశాను. నాకు ఈ మధ్యన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలిసా. ఇది కరెక్టే కదా ఇప్పుడు నా క్వశ్చన్. సూపర్ కరెక్ట్. అందుకని సూపర్ కరెక్ట్. ఇప్పుడు చూడండి, మనం ఈ పూరి ఆకాష్ గురించి మాట్లాడుతున్నాము, డిగ్రీల గురించి మాట్లాడుతున్నాము. ఇవాళ కాలంలో ఉన్న అనేక మంది సర్టిఫికేషన్ కోసం మాత్రమే చూస్తున్నారు. మీరు కావాలంటే గమనించండి, బీటెక్ కుర్రాడు వెళ్తాడు, వెళ్ళి అక్కడున్న సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం ఆలోచిస్తాడు తప్పించి, కానీ ఈ సర్టిఫికెట్ కన్నా దీని వెనకాల ఉన్న జ్ఞానం గొప్పదని, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని విషయం అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. నేను మా పిల్లలకి గెలుపు కాదు ముఖ్యం, మాట ముఖ్యం అని చెప్తా. సూపర్ సూపర్ సూపర్. ఆడు పార్టిసిపేట్ చేస్తే ఆడు దానికి పోటీలో ఉన్న 10 మంది 5గురా 3గురా ఇంకొక్కడైనా వాళ్ళతో నువ్వు వాడుతున్నప్పుడు ఉండే మజాని అనుభవించు. గెలుపుదేముంది? గెలుపుదేముంది సార్. ఇక్కడ ఇదే గెలుపు. దీని మీదనే మళ్ళీ సీతారామ శాస్త్రి గారు ఆయన పాటలు కూడా రాశారు, చాలా సందర్భాలు చెప్పారు కూడా. ఒకటి గెలిచాడంటే అర్థం, పోటీలో 10 మంది పార్టిసిపేట్ చేస్తే ఒకటి గెలిచాడంటే అర్థం ఆ గెలుపు ఒక్కడిది కాదు, మిగతా 9 మందిది కూడా. చదివాను అందులో ఉంది వెనకాలన్న 9 మంది. ఎందుకంటే ఆ 9 మంది ఓడిపోతేనే ఈ గెలిచినవాడు. కాబట్టి ఓడినవాడు ఎప్పుడు ఏమనుకోవాలంటే, నేను ఓడడం వల్లే నువ్వు గెలిచావు అనుకోగలగాలి. నువ్వు గెలిచినవాడు ఏమనుకోవాలంటే, వాళ్ళందరూ త్యాగం చేస్తేనే నాకు గెలుపు వచ్చింది. అందుకని లక్ష అంటే అర్థం పక్కకు జరిగి 0కు స్థానం ఇచ్చిన 1 అని అర్థం అన్నాడు. ఇది 1 అలా జరిగితేనే 0 పక్కన పెట్టుకుంటేనే దాని వాల్యూ. 1 ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతుందో శూన్యమే కదా, వాల్యూ లేదు. 1గానే ఉండిపోతుంది. సో అందుకని గెలిపే ముఖ్యం కాదు యాక్చువల్గా జీవితంలో, ఆట ముఖ్యం.